శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అష్టాదశో అధ్యాయ మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 8వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఓ అర్జున, ఎవడు శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖమును గలుగుజేయునది అని ఏ తలంచి విద్యుక్త కర్మమును విడిచిపెట్టునో అట్టివాడు రాజస త్యాగమును గావించిన వాడై త్యాగ ఫలమును పొందకయేయుండును అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. తామస త్యాగి అజ్ఞానము వలన విద్యుక్త కర్మలను వదులుచున్నాడు. రాజస త్యాగియో ఆ కర్మ చేయుట ప్రయాసమని తలంచి దానని వదిలివేయుచున్నాడు, అనగా సోమరతనము వహించుచున్నాడని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఉత్తమ సుఖమును కలుగజేయు క్రియలు సామాన్యముగా ప్రారంభములో కష్టముగా తోచును, కానీ తుదకు అనంత సుఖముని కలుగజేయును. కానీ రాజసత్యాగి ప్రారంభమున తోచు కష్టమునకు బెదరిపోయి సోమరితనముచే ఏ మాత్రము శ్రమించక ఆ కర్మలనే వదిలి వైచుచున్నాడు. బ్రహ్మ ముహూర్తమున లేచుట, శీతలోదకముచే స్నానము చేయుట, బ్రహ్మచర్యమును పాలించుట మున్నగు క్రియలు ప్రారంభములో కష్టముగా తోచవచ్చును, కానీ అవియే తుదకు మహదానందమును కలుగజేయును. కానీ రాజసత్యాగి బద్ధకము వలన వానిని చేయుటకు నిశ్చగింపక వదిలిపెట్టుచున్నాడు. అట్టి వానికి త్యాగము యొక్క ఫలమేమియో లభించుటలేదు. ఏలననగా త్యాగమనగా సంగత్యాగమే కాని కర్మత్యాగము కాదు. త్యాగము అంటే చేస్తూ ఉన్నటువంటి కర్మములో ఫలాన్ని కోరుకోవడమే బంధము, కానీ ఫలాన్ని కోరుకొని చేసితే బంధమే, కానీ కర్మని వదిలేస్తే త్యాగము కాదు. కర్మమును వదిలేసినంతమున అంత మాత్రమునము నీకు మోక్షము కలుగదు. కర్మ ఫలత్యాగమే శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నాడు భగవానుడు. త్యాగమనగా సంగత్యాగమే కానీ కర్మత్యాగము కాదు. వారు కర్మలని త్యజించవచ్చుచున్నారు. కాబట్టి ఈ ప్రకారముగా తామసుడు రాజసుడు వేర్వేరు కారణములచే విద్యుక్త కర్మములను త్యజించవచ్చుచు తత్ఫలితములను పొందకున్నారు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. మానవుడికి ఏమైనా ప్రాప్తించాలి అంటే ఎవరి వలనో ప్రాప్తించదు, వారు చేయు కర్మములను బట్టే వారికి ప్రాప్తిస్తూ ఉన్నది. సుఖ దుఃఖములకు కానీ, జనన మరణములకు కానీ, సౌఖ్య అసౌఖ్యములకు కానీ, శ్రేయస్సు కానీ అశ్రేయస్సుకు కానీ నీవే కారణము, కానీ ఏరొక్కరు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. రాజస త్యాగము యొక్క లక్షణం ఏమిటి అంటే కార్యము కష్టమని తలంచి సోమరితనముచే దానిని వదిలివేయుట రాజస త్యాగమనబడును. అది త్యాగము కాదు. దాని వలన అతనికి కలుగు నష్టమేమి అంటే అతడు త్యాగ ఫలం విసుమంతయు పొందకుండును, మోక్షము దరిదాపులకు కూడా పోలేడు, అనగా బంధముల నుండి విడువడలేడు అని తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.